డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మన మహేంద్ర సింగ్ ధోని గారు, మాజీ కెప్టెన్, ఇండియాలో ఒక లెజెండరీ కెప్టెన్, క్రికెటర్ అయిన మాజీ కెప్టెన్ మనకి ధోని గారు యువ ట్రేడర్లందరికీ కూడా F&Oలో ట్రేడింగ్ చేయొద్దు, దానివల్ల లాస్ అవుతారు అని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సజెషన్ ఇచ్చారు. దాని గురించి మనం ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆయన మాటలు ఆయన ఏమంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు ఏంటి అని. మనందరికీ తెలిసిందే, ఈ స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఆయన బాగా స్పందించారు. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళ్తే బౌల్డ్ అయిపోతారు. చాలామంది నేటి యువత తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఆశతో స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. అయితే భారీ రిస్క్ తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సెబీ కూడా ఇదే పాయింట్ మీద చాలా రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వాళ్ళు డీటెయిల్స్తో సహా ఎవరెవరు ఎంతమంది ఎలా నష్టపోతున్నారో రికార్డు కూడా పెట్టింది. ఆ క్రమంలో ఫ్యూచర్ ఆప్షన్స్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రేడర్లు నష్టపోతున్నారని ఇటీవల గణాంకాలన్నీ కూడా నమోదు చేశాయి. బయటపెట్టిన వాస్తవాలన్నీ కూడా మనం గుర్తించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువ మంది ఆప్షన్స్ ఫ్యూచర్స్ జోలికి వెళ్ళి బాగా నష్టపోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇది భారీగా డబ్బు సంపాదించవచ్చు తక్కువ అమౌంట్తో, అలాంటి ఆలోచన చేసి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి లాస్లు అవుతున్నారు. ఇంట్రాడే కానీ డెరివేటివ్స్ అలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఈ సమయంలోనే ఈయన కూడా మహేంద్ర సింగ్ ధోని గారు F&Oకి దూరంగా ఉండాలి యువత అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఏమంటున్నారంటే ఆయన, యువత తమ జీవితంలో అనేక రిస్కులు తీసుకోవటానికి ఉన్నాయి, అయితే భరించలేని ప్రమాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో వృత్తిపరమైన వ్యాపారులు అందరూ కూడా ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి యువకులు దయచేసి F&O ట్రేడింగ్లో ప్రవేశించద్దు అని ధోని చెప్పారు. నష్టాలతో కూరుకుపోతే ఇంకా బయటికి రావడం చాలా కష్టం అని పేర్కొన్నారు. యువత థ్రిల్ కావాలనుకుంటే వేరే ఏదైనా చేయండి, కానీ దీనికి రావద్దు, ఈ ట్రేడింగ్ వ్యసనానికి మాత్రం దూరంగా ఉండాలి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది F&O అనేది యువత కోసం కాదు, నిపుణులు, ఎక్స్పీరియన్స్ పీపుల్ నిర్వహించడానికి మాత్రమే F&O అనేది ఉంది అనేది చెప్తున్నారు. వాస్తవానికి సెబీ అందించిన గణాంకాలను పరిశీలిస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రతి 100 మందిలో 90 మంది నష్టాలు చూస్తున్నారు. అంటే కేవలం 10% మంది మాత్రమే 90% మంది యొక్క డబ్బును తీసుకుంటున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఏదైనా F&O కొనుగోలు చేయాలని ప్రేరేపించినా మీరు దానికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఏమవుతుందిలే అని చెప్పి ఒక 5,000 రూపాయలు చిన్న అమౌంటే కదా అని రిస్క్ చేస్తే అది అక్కడ బెట్టింగ్ లాగా మారి వ్యసనంలాగా అవుతుంది. కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దు అని ఆయన పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది మనం ప్రాక్టికల్గా చూసినా కూడా చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఆయన చెప్పింది 100% వాస్తవం. అయితే ఆయన ఇండైరెక్ట్గా కూడా ఏం చెప్తున్నారు అంటే, మీరు F&O చేయాలి అని అనుకుంటే మాత్రం సరైన శిక్షణ తీసుకోమంటున్నారు. ఆ ట్రైనింగ్ అవన్నీ కూడా తీసుకొని ఎక్స్పీరియన్స్ పీపుల్ దగ్గర మీరు పనిచేసి వర్క్ చేసి వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ గైడెన్స్తో మీరు టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ కరెక్ట్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి మాత్రమే చేస్తే సక్సెస్ అవుతారు. అలా కాకుండా క్యాజువల్గా మీరు ఏముందని ఒక బెట్టింగ్ లాగా చేస్తే మాత్రం చాలా నష్టపోతారు, అప్పులు పాలవుతారు అనేది ఆయన చెప్తున్నారు. అటు గణాంకాలు చూపిస్తున్నాయి, ఇటు సెబీ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇంకొకసారి ఈ వీడియో సందర్భంగా మేము కూడా చెప్పేది ఏంటంటే, మీరు F&O చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మెయిన్ చాలా చక్కగా ట్రైనింగ్ అది తీసుకొని ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ అది తీసుకొని చేయటం వల్లే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఆయన ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే, దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఈక్విటీలో పెడితే అసెట్ బిల్డప్ అవుతుంది. అంటే మనం స్టాక్ మార్కెట్లో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మంచి కంపెనీలు అలాంటివి టెక్నికల్గా ఫండమెంటల్గా చాలా బాగున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారానే అసెట్స్ బిల్డప్ అవుతాయి అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టి యువతని F&O చేయొద్దని చెప్తున్నారు, కానీ ఈక్విటీస్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక రాజ్యబాట అనేది కూడా చెప్తున్నారు.
మ్యూచువల్ ఫండ్స్లో ఆయన డైరెక్ట్గా యాడ్ కూడా ఇచ్చారు, మ్యూచువల్ ఫండ్స్ సహీహా అని. సో ఎస్ఐపి అంటే అనుభవజ్ఞులైన ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేసే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం కూడా వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆయన బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా ఆయన చెప్పే పాయింట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే హై రిస్క్ జోలికి వెళ్ళకుండా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీకు అనుభవం లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్గా ఏ కంపెనీలు దాదాపు ఒక 20 కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో మీరు ఎస్ఐపిలో కానీ లంసమ్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మీరు ఫండమెంటల్గా కంపెనీలు మంచి కంపెనీలు లైక్ ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అలాగే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇలా టాప్ 100 కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, తర్వాత మారుతి, తర్వాత M&M, టీవీఎస్ మోటార్, ఇలా స్ట్రాంగ్ కంపెనీస్, వీటిల్లో ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనము మంచి అసెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది ప్రూవ్డ్. కాబట్టి ఈ వీడియో చూడటం ద్వారా ఏంటంటే ఈ రిస్క్ జోలికి వెళ్ళకుండా అసెట్స్ జోలికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.